నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయని చెప్పారు. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ నెల 19న, ఆ తర్వాత 24 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయని చెప్పారు. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ నెల 19న, ఆ తర్వాత 24 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయని చెప్పారు. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. ఈ నెల 21 నుంచి 2 రోజుల పాటు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత ప్రమాణ స్వీకారం ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ఈ నెల 21 నుంచి 2 రోజుల పాటు సమావేశం పడుతుంటారు. దీంట్లో ముఖ్యంగా కూడా ప్రోటెం స్పీకర్ గా కూడా విజయ్ చౌదరి చర్చ అయితే సాగుతుంది. అదేవిధంగా పక్కన దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని కూడా స్పీకర్ గా కూడా ఎక్కువగా కూడా అతని పేరే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు మొదటి రోజు ఏదైతే ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకున్న తర్వాత వీరికి సంబంధించి ఎవరైతే సభ్యులు గెలుపొందారో వారందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తుంది. మరుసటి రోజు ఏదైతే స్పీకర్ జరిగే పవన్ కళ్యాణ్ సచివాలయానికి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అమరావతి రైతుల పూర్తి స్థాయిలో కూడా ఆందోళన దానికి సంబంధించి అమరావతి రైతులకి మద్దతుగా కూడా నిలుస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అడ్డుకున్న పోలీసులు అయితే చాలా
ఒకనొక సమయంలో పూర్తిగా ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే మధ్యంలో ఇప్పుడు పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మొదటిసారిగా కూడా అసెంబ్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్ కి భారీ ఎత్తున కూడా ఇక్కడ వచ్చేసేసి రాజధాని రైతులకు స్వాగతం పలకడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి 2వ బ్లాక్ లో మొదటి అంతస్తులో కూడా 211 సంబంధించి బ్లాక్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.